కేటీఆర్ అనడానికి ఓట్లు సీట్లు ప్రచార ఆర్పాటాలే తప్ప ప్రజలు ఆపదలో ఉన్నారు, ప్రజలు కష్టాలలో ఉన్నారు. ఆపద సమయంలో వారి యొక్క కన్నీళ్లను తూర్చుదాము, ఈ విపత్కర పరిస్థితుల్లో వాళ్ళను ఓదార్చుదామనే సోయి లేకుండా కేటీఆర్ అనేటువంటి ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. నిన్న చేవెళ్లలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 50 మందికి పైగా గాయపడి 25 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతే కేటీఆర్ అనటోడు కనీసం కూతవేటు దూరంలో ఉన్న చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనకు వెళ్లకుండా ఆ బాధితులను పరామర్శించకుండా డీజే టిల్లు లెక్క తువ్వాల చేతుల బట్టి తింపుతా ఉన్నాడు తప్ప ప్రమాదంలో గాయపడిన ప్రజలను పరామర్శిద్దాం, చనిపోయిన కుటుంబాలను ఓదార్తామని సోయి లేకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. డీజే పాటలకు స్టెప్పులు ఎత్తున్నాడు. సిగ్గు లేకుండా కేటీఆర్. బస్సు ప్రమాదానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ. అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయండి, రోడ్లు వేయండి అని చెప్పి మొత్తుకున్నప్పటికీ రోడ్లు వేయకుండా ఆ ప్రాంతంలో మరమ్మతులు చేయకుండా గాలి కొదిలేసిండ్రు. ఇవాళ 25 మంది పేద ప్రజల యొక్క ప్రాణాలు పోనికి కారణం అయ్యిండ్రు. సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడికి వెళ్తే సామాన్య ప్రజానికమంతా తిరగబట్టి తరిమి కొట్టిండ్రు. మీ పాలన వల్లనే ఇవాళ 25 మంది చచ్చిపోయిండ్రు, 50 మంది గాయపడ్డారని చెప్పి. ప్రజలారా ఆలోచన చేయండి. కేటీఆర్ అంటోడు ఈ ప్రమాద సమయంలో బాధితులకు అండగా ఉండాలన్నా ప్రచారంలో తిరుగుతున్నాడు, డీజే పాటలకు స్టెప్పులు ఎత్తాడు. ఆలోచించండి.